అయిపోయింది. ఇప్పుడు చెప్పండి ఎస్ఎస్ గారు, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ప్రజెంట్ లేవు సార్, నేను తర్వాత చెప్తాను. ఓకే, చెప్పు చిట్టి. నేను చేస్తాను, ఇది అయిపోయినాక సార్ చేస్తాను. లేవు లేవు డౌట్ మీరు రాలేదు ఇంకా. నాకు అదే స్ట్రక్చర్ లోనే డౌట్ ఉండే సార్. అంటే 1 hour లో మార్క్ చేసుకుని నేను 15 minutes లో చూసేవాడిని. అందుకే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యావంటే అది ఎట్లా ఈ కుదిరిద్ది? రోజు డౌట్ క్లియర్ అయింది కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఎట్లా కుదరదు కదా. సార్. కన్ఫ్యూజ్ అయ్యానంటే కుదరదు కదా. ఇప్పుడు ఎస్ నువ్వు సార్, ఇప్పుడు క్లియర్ అయ్యాను. ఇప్పుడు 1 అవర్లో ట్రేడ్ చేస్తే 1 అవర్ ప్రకారం రావాల్సిందే కానీ నువ్వు 1 అవర్ని ఇప్పుడు ఎట్లా? 10th క్లాస్లో ఉన్న పిల్లోడు 10th క్లాస్ చదువుతాడు కానీ 5th క్లాస్ పిల్లోడు 5th క్లాస్ చదువుతాడు. అంటే 5th క్లాస్ వాడు 10th క్లాస్ చదవమని చదువుతాడా? అంటే స్టార్టింగ్ నేను హైయర్ ట్రైన్ లో లోవర్ ఎంట్రీలు తీసుకున్నాను. నీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు నీ వాయిస్ కట్ అవుతుంది. క్లియర్ ఇక్కడ నా వైపు ఉంది, నీ వైపు కట్ అవుతుంది అంటున్నా. మాకు వినిపిట్లా, కట్ అవుతా వస్తుంది. వస్తుందా సార్ ఇప్పుడు? వస్తుంది, క్లియర్ ఉంది. ఇప్పుడు చెప్పండి. అదే సార్, స్ట్రక్చర్ లో నేను అప్పుడు 1 hour లో చూసుకొని 15 minutes లో ఎంట్రీ అట్లా చేసేవాడిని. అందుకే కన్ఫ్యూజ్. ఇప్పుడు అర్థమైంది. 1 అవర్లో పెట్టావు. 1 hour 1 అవర్లో స్ట్రక్చర్లో హైని లోను మార్క్ చేసుకుంటావు. అంత మట్టికే నీ పని. మరి 15 minutes Yes, అయితే sir. 15 minutes ప్రకారం రావాల్సిందే కదా. 15 minutes కాకుండా నచ్చిద్దా కొత్తగా? ఎస్ సార్, 15 minutes లో కూడా ఇప్పుడు హై లో మార్క్స్. ఇప్పుడు నీకు ఎట్లా ఉంటుందంటే చెప్తాను, ఒక నిమిషం. ఇప్పుడు ఇది 1 hour అనుకో, ఇలా ఉంది. 1 hour హైయర్ హై లోయర్లో ఉంది. ఈ 1 hour ఇది 1 hour లైన్ అనుకో, 1 hour ఇంపల్సివ్ వేవ్. ఈ 1 hour ఇంపల్సివ్ వేవ్లో 15 minutes ఏం జరిగిద్ది? 15 minutes ఇంపల్సివ్. ఎస్ ఇలానే జరిగిద్ది. 15 minutes ఇలా జరుగుతుంటది. సార్. కానీ 1 hourలో టోటల్గా పైకి వెళ్తుంటది. మరి నువ్వు ఏది తీసుకుంటావు క్రైటీరియా? 15 minutes తీసుకుంటే Yes, sir. 15 minutes బ్రేక్అవుట్, 15 minutes ప్రకారం ట్రేడ్ చేసుకోవాల్సిందే. కానీ టోటల్గా ట్రెండ్ Yes, sir. డైరెక్షన్ అదే చూసుకునేది 1 hour. ఎస్ సార్. టోటల్గా ట్రెండ్ డైరెక్షన్ ఎటు వెళ్తుంది అనేది చూసుకునేది 1 hour. కానీ నువ్వు ఏ Yes, టైం sir. ఫ్రేమ్లో ట్రేడ్ చేసుకుంటున్నావు ఆ టైం ఫ్రేమ్ని ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే. ఓన్లీ ఫర్ ట్రెండ్ డైరెక్షన్ ఓకే హై సార్. టైం ఫ్రేమ్. ఇది హై టైం ఫ్రేమ్ 1 hourలో పైకి ఓకే వెళ్తుందా, సార్. ఇంపల్సివ్ వేవ్లో ఉందా, రీట్రేస్మెంట్ వేవ్లో ఉందా? ఒకవేళ ఈ వేవ్లో ఉందనుకో, ఈ వేవ్లో కూడా 15 minutes కిందకే వస్తుంటుంది కదా. ఇట్లా డౌన్ ట్రెండ్ అవుతుంది. డౌన్ ట్రెండ్ వస్తుంటుంది. ఈ రీట్రేస్మెంట్ కాబట్టి. కానీ 1 hour ప్రకారం ఇక్కడ నుంచి నువ్వు బై చేస్తే ఈ రీట్రేస్మెంట్ నీకు పెద్ద లెక్క కాదు. అదే నువ్వు 15 minutes చేస్తే లాస్ అయిపోతావు. ఎస్ సార్. మరి అంతే, మార్కెట్లో అదేగా జరిగేది. అందరు లాస్ ఎందుకు అవుతారంటే కారణం అదే. 15 minutes ఏదైతే ఉంటే 15 minutes బ్రేక్ అయిందా లో, ఇది మళ్ళీ బ్రేక్ అయిందా, ఇది హయ్యర్ హై, ఇది బ్రేక్ అయింది కాబట్టి హయ్యర్ లో. ఇట్లా ఎప్పటికప్పుడు మనం హయ్యర్ లోలు మార్క్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, ఏ టైం ఫ్రేమ్ అయినా కానీ రివర్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, థర్డ్ పాయింట్ ఆర్డర్ బ్లాక్. ఈ 3 పాయింట్ల దగ్గరికి ఫస్ట్ పాయింట్ నుంచి రివర్స్ అవుతుందా, సెకండ్ పాయింట్ నుంచి అవుతుందా, థర్డ్ పాయింట్ నుంచి అవుతుందా? చెప్పండి. సార్ వ్యాలిడ్ రిట్రేస్మెంట్ ఒకసారి చెప్తారా? వ్యాలిడ్ రిట్రేస్మెంట్ అంటే ఏ రిట్రేస్మెంట్ వ్యాలిడ్ అని. రీట్రేస్మెంట్ వ్యాలిడ్ యాడ్ ఉంటుంది. ప్రతిదానికి రీట్రేస్మెంట్ అవ్వాల్సిందే. ఇంపల్స్ ఎప్పుడైతే పైకి ఎంత అయితే ఇక్కడ 1 రూపీ కనుక పైకి వెళ్తే అది 20 పైసలు దిగిద్దా, 30 పైసలు దిగిద్దా, 50 పైసలు దిగిద్దా, 70 పైసలు దిగిద్దా అని ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పలేడు. మార్కెట్ని బట్టే కదా వెళ్ళాల్సింది. అదే సార్, అంటే పుల్ బ్యాక్ అంటే ప్రీవియస్ క్యాండిల్. నేను అనేది అదేనబ్బా. ఈ పుల్ బ్యాక్ ఇక్కడ 30% నుంచి 50% నుంచి వెళ్తుందా, 70% నుంచి అవుతుందంటే ఈ మార్కెట్ కండిషన్. ఇది లో అని కన్ఫర్మ్ అయిన తర్వాతే ఈ రీట్రేస్మెంట్ వచ్చింది. లో అని కన్ఫర్మేషన్ కాకుండా ఇది రీట్రేస్మెంట్ అనేది రాదు కదా.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఎస్ మార్కెట్ ఇక్కడ సార్. దాకా వెళ్ళింది. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఈ రీట్రేస్మెంట్ రావాలంటే ఇది బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాతే కదా రీట్రేస్మెంట్ వస్తుంది. ఎస్ సార్. బ్రేక్అవుట్లు కాకుండా రీట్రేస్మెంట్లు రావు కదా. అవును సార్. మరి నీకు ఆ కండిషన్ ఎక్కడ వచ్చింది నీకు? ఇక్కడ ప్రాక్టికల్ ఇక్కడే ఓకే సార్. చూసుకొని నీకు అర్థమైద్ది. చూసుకో, ఇది ఈ ఏరియాలో చూసుకో, ఇప్పుడు నీకు అర్థమైద్ది. ఇగో హయ్యర్ హై, లోయర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇది బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ దాకన్నా రావాలి. ఇక్కడ దాకా రావట్లా. ఇక్కడ వచ్చిద్దా రాదా నీకు తెలియదు. ఎక్కడ దాకా ఇది 30% వచ్చింది. 30% వచ్చి మళ్ళీ ఎస్ పైకి సార్. వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఈ ఎస్ సార్. బ్రేక్అవుట్ అయింది, అది ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ వచ్చింది. ఇది ఫస్ట్ కండిషన్, ఇక్కడ మెట్ అయింది. ఫస్ట్ కండిషన్ నుంచి రివర్స్ అయిద్దా, లేదా ఇక్కడ ఫెయిర్ వ్యాలీ గ్యాప్ ఉంటే ఫెయిర్ వ్యాలీ గ్యాప్ నుంచి అయిద్దా, లేదా ఆర్డర్ బ్లాక్ నుంచి అయిద్దా? ఈ 3 జోన్లే కదా నీకు ఇక్కడ. ఇది నెంబర్ 2 జోను, ఎస్ సార్. ఇది నెంబర్ 3 జోను. ఈ నెంబర్ 1 జోన్ నుంచి వెళ్తుందా, 2 జోన్ నుంచి వెళ్తుందా, 3rd జోన్ నుంచి వెళ్తుందా? ఒకవేళ 3rd జోన్ కూడా బ్రేక్ అయింది, రీటెస్ట్ సెల్, రివర్స్ అయినట్టే మార్కెట్. ఎస్ సార్. మార్కెట్ షిఫ్ట్ అయిపోతుంది. ఎక్కడ దాకా? ప్రీవియస్ లో దాకా. మెయిన్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు నువ్వు 15 మినిట్స్లో ఈ ట్రేడ్ సెల్ ఇక్కడికి వచ్చిందంటే 15 మినిట్స్లో వెనక్కి వచ్చింది, కానీ 1 అవర్లో వచ్చింది ఎలాగా? రాదు కదా. అర్థమైందా? రాదు సార్. ఇక్కడ అది 15 మినిట్స్ ఇక్కడ రీట్రేస్మెంట్ బ్రేక్అవుట్ 1 అయిన అవర్లో. ఇట్లా వచ్చిందంటే 1 అవర్లో రీట్రేస్మెంటే వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయిద్దాం పైకి. నీకు 15 మినిట్స్లో రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత 1 అవర్లో కూడా బ్రేక్అవుట్ అయిందా? 1 అవర్ కూడా బ్రేక్అవుట్ అయిందో చూసుకోవాలి. 1 అవర్ అయిపోయిన తర్వాత 4 అవర్స్ చూసుకోవాలి. అట్లా హై టైం ఫ్రేమ్స్ చూసుకుంటా మనం బై చేసేటప్పుడు అంతే, సెల్ చేసేటప్పుడు అంతే. హై టైం ఫ్రేమ్స్ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎస్ సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు. ఎస్ఎస్ గారు వచ్చారా సార్ అందరూ? వచ్చారు. సార్ ఉన్నారా? ఉన్నాను సార్. అదే ఏది జరిగినా కానీ మార్కెట్ స్ట్రక్చర్ మీద జరగాల్సిందే అండి. మార్కెట్ స్ట్రక్చర్ జరగకుండా ఎప్పుడూ వెళ్ళదు. మీరు ఎంతసేపు ఒకటే అండి, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. ఈ లో అని ఇది హయ్యర్ లో, ఇది లో, మామూలుగా లో. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇది హయ్యర్ లో అయింది. అప్పుడు దాకా ఇది హయ్యర్ లో కాదు. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు అనుకోండి, ఇది హయ్యర్ లో కాదు. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది హయ్యర్ లో అయిపోయింది. అట్లానే ఇది హయ్యర్ హై అయింది, కన్ఫర్మేషన్ అయింది. అప్పుడు దాకా ఇది హైయే. ఎస్ సార్. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత హయ్యర్ హై అయింది. మళ్ళీ ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది కదా, ఈ పైకి వెళ్ళింది హై అయింది. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది హయ్యర్ హై అయింది, ఇది హయ్యర్ లో అయింది. ఎస్ సార్. అలా అవ్వాల్సిందే. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడైపోయింది అంటే, మామూలుగా మార్కెట్లో మీరు ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏదిలో చెప్పండి? ఇక్కడ ఈ దరిదాపులో ఏదిలో? ఇదిలోనా, ఇదిలోనా, ఇదిలోనా? ఏమండి ఎస్ గారు, సురేంద్ర గారు, సార్ ఇది సార్. ఏదిలో? ఇదిలోనా, ఇదిలోనా, ఇదిలోనా? ఫస్ట్ సార్. ఈ ఫస్ట్ గీసింది హయ్యర్ లో సార్. అది ఇదే లో. ఈ మధ్యలో జరిగేదంతా అవును. ఇంటర్నల్ ఎస్. స్ట్రక్చర్. ఈ మధ్యలో ఎస్ జరిగేది సార్. ఈ లైన్ కి, ఈ ఇంపల్సివ్ వేవ్ లో మధ్యలో జరుగుతుంది ఇదంతా. అర్థమైందా? అవును. ఈ వేవ్ లో జరిగే ఎస్ సార్. ఈ మధ్యలో గేమ్ నడుస్తుంది అంతే. అది ఎలా నడుస్తుంది అనేది మనకు అనవసరం. మార్కెట్ కండిషన్ ఎటైనా వెళ్ళిద్ది, కానీ ఇంపల్సివ్ వేవ్ లో నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వేవ్ ఎక్కడైతే ఉందో, ఈ వేవ్ నుంచి ఈ వేవ్ మధ్యలోనే నడుస్తుందా లేదా? ఎస్ సార్. ఈ ఎస్ సార్. రెండిటి మధ్యలో నడిచేది ఇంటర్నల్ వేవ్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్. ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ లో బ్రేక్అవుట్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ కాదండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ కాదు. మెయిన్ స్ట్రక్చర్ ని బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయితేనే సెల్. అప్పుడు దా సెల్ అనే మాటే లేదు. దీంట్లో కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఓకే. అవగా సెల్ అనుకుంటారు, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అవగా సెల్ అనుకుంటారు, ఇక్కడ బ్రేక్అవుట్ అవగా సెల్ అనుకుంటారు. కానీ అసలు మెయిన్ అవ్వలేదు కదా.
ఈ Yes, yes, ఆర్డర్ sir. బ్లాక్ ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ లోలో ఉంటుందో ఈ ఆర్డర్ బ్లాక్ ని బ్రేక్ చేయాలి. ఈ ఆర్డర్ బ్లాక్ ని బ్రేక్ చేసి రీటెస్ట్ అయితేనే సెల్. అప్పుడు దా సెల్ అనే మాట లేదు. ఇవాళ జరిగింది అది, వేరే రకం కాదు. ఇవాళ జరిగింది చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఎక్కడ జరిగింది? Yes, sir. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్లో ఏం జరిగింది? మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళింది, రీటెస్ట్ అయింది, అవునా? రీటెస్ట్ అయ్యి మళ్ళీ అవును, పైకి వెళ్ళింది, కానీ ఈ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యి కిందకు వచ్చిందా? రాలేదు. మరి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది Yes, sir. కాబట్టి ఇది హయ్యర్ లో కన్ఫర్మ్ అయిపోయింది మనకి. ఇది హయ్యర్ హై కాదు, ఓన్లీ హై ఇది, ఎందుకంటే ఇంకా బ్రేక్అవుట్ రాలా. Right. Yes, yes. ఈ హయ్యర్ లోకి ఈ హయ్యర్ హై మధ్య ఏం జరుగుతుంది? ఇంటర్నల్ గా డాన్స్ చేపిస్తుంది మిమ్మల్ని. ఇంటర్నల్ sir. స్ట్రక్చర్ డాన్స్ చేస్తున్నారు. ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం రెండు కండిషన్స్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత, రీటెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ బై చేస్తాము, ఒక కండిషన్ బై సైడ్ కి. సెల్స్ మళ్ళీ ఒకవేళ పైన బై చేయట్లేదు మనం, పై టాప్ లో మనకెందుకు, మనం అసలు అంత రిస్క్ ఎందుకు అనుకుంటే, మన ఆర్డర్ బ్లాక్ ఫస్ట్ కండిషన్ ఈ బ్రేక్అవుట్ కాడికి వచ్చిన లైన్ కాడికి నెంబర్ 1 కండిషన్, నెంబర్ 2 కండిషన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎఫ్ఈజీలో, ఎఫ్ఈజీ కార్డ్ నుంచి చేస్తాం నెంబర్ 2 కండిషన్లో, లేదా మూడోది కండిషన్ నెంబర్ 3 ఆర్డర్ బ్లాక్ నుంచి చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ పై నుంచి కిందకి ఆర్డర్ బ్లాక్ వచ్చింది, ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ 300 పిప్స్ వచ్చినాయి కదా. Yes, sir. ఇక్కడ నుంచి బై చేయండి, ఇక్కడ నుంచి Sir, బై చేసి స్మాల్ స్టాప్ order లాస్ block- పెట్టుకోండి. చెప్పండి. ఇప్పుడు మార్క్ చేశారు కదా, ప్రీవియస్ క్యాండిల్ ఇంగల్ఫ్ చేయలేదు కదా సార్. ఎంగల్ఫ్ ఎందుకు చేయలే? ఇప్పుడు బాక్స్ మార్క్ చేశారు కదా సార్, అదే ఎంగల్ఫ్ ఎక్కడ చేయలేదు చెప్పు. కింద ఉంది అది. అరే ఇప్పుడు మార్క్ చేశారు కదా ప్రీవియస్ గా. ఇదా క్యాండిల్ ఈ క్యాండిల్ చేయలేదు అనుకుంటావు. ఈ టైం ఫ్రేమ్లో చూస్తున్నావు, 5 minutes చూడు, దాన్ని ఏమంటారు? ఒక టైం ఫ్రేమ్, నువ్వు ఒక టైం ఫిక్స్ అయిపోయినావు, ఆ టైం ఫ్రేమ్ కాదు, రెండో టైం ఫ్రేమ్ కూడా చూడు. ఎప్పుడు నువ్వు 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు మార్క్ చేస్తావు, బానే ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది, ఇది 5 minutes లో మార్క్ చేసావు. ఇది ఎంగల్ఫ్ అయిందా? ఇది ఆర్డర్ బ్లాకా కాదు? ఇది ఎంగల్ఫ్ అయింది. ఇప్పుడు 5 minutes లో నువ్వు మార్క్ చేసి పెట్టుకున్నావు, 15 minutes లోకి వెళ్తే అది ఆర్డర్ బ్లాక్ ఉంటుందా? ఇది ఆర్డర్ బ్లాక్ మరి? కాదు సార్. మరి అంతే. రాలేదు. అసలు ఏ టైం ఫ్రేమ్ లో మార్క్ చేసావు, ఏ టైం ఫ్రేమ్ లో ఉంది? నేను అదే అది, ఏ టైం ఫ్రేమ్ మార్క్ చేసుకుంటావో ఆ టైం ఫ్రేమ్ నుంచి నువ్వు ట్రేడ్ చేయడానికి అలవాటు పడు. ఒకవేళ నువ్వు హై టైం ఫ్రేమ్ మార్క్ చేసావు 1 hourది ఫర్ సపోజ్, ఈ 1 hour ఎందుకు మనం మార్క్ చేసుకుంటాం? హైయర్ హై లోయర్ లోలు మార్కెట్ స్ట్రక్చర్ కోసం మార్క్ చేసుకుంటున్నావు నువ్వు. ఇది లో హైయర్ లో అని మార్క్ చేసుకున్నావు, ఇది హై అని మార్క్ చేసుకున్నావు. ఈ రెండిటి మధ్యలో పైకి వెళ్తుందా కిందకు వస్తుందా, ఇది తెలుసుకుంటానికి 1 hour లో మార్క్ చేసుకున్నావు. ఈ 1 hour లో మార్క్ చేసుకుని నువ్వు 5 minutes టైం ఫ్రేమ్ ఏదైతే అనుకున్నావు ఆ టైం ఫ్రేమ్కి వచ్చేసావు మళ్ళీ. ఇప్పుడు చూడు, ఈ రెండింటి మధ్య ఉందా లేదా? ఈ రెండింటి మధ్యలో నడుస్తుంది మార్కెట్. Yes, sir. అంతే. అవును సార్. ఓన్లీ ట్రెండ్ డైరెక్షన్ కోసమే టైం ఫ్రేమ్. అర్థమైందండి? ఇదిగోండి, Okay. ఈ 1 hour లో Yes, ఇది sir. లో కింద ఇది మార్క్ చేసుకున్నారు, ఇది హై కింద మార్క్ చేసుకున్నారు 1 hour లో. మళ్ళీ 5 minutes తీసుకొచ్చి కింద పడేశారు. ఈ 5 minutes లో ఏం జరుగుతుంది? ఏదైతే మార్క్ చేస్తున్నారో ఆ 2 లైన్లు మీకు కనిపిస్తున్నాయి కదా 1 hour లో బ్లాక్ గా. ఈ కనిపిస్తున్న క్రమంలో ఇది ఇంటర్నల్ స్ట్రక్చరా కాదా? 1 hour కి అవును. 1 hour కి Internal. దీనికి Yes, దీనికి sir, మధ్య internal. ఇంటర్నల్ స్ట్రక్చరా కాదా? ఎస్ సార్. అంతే. నువ్వు ఇప్పుడు 1 hour ప్రకారం ట్రేడ్ చేయాలంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది కింద, ఏడు దాకా వచ్చిందాక వెయిట్ చేసి ఇక్కడ నుంచి బై చేయి, మొత్తం పై ఫుల్ కోర్సులో తీసేసుకో Yes. డబ్బులు. అది ఏ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తావు, వెయిటింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు మార్క్ చేసుకుంటే ఇది గోల్డెన్ జోన్ అయింది, ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటే ఇది గోల్డెన్ జోన్ అయింది, ఇక్కడ నుంచి మార్క్ చేసి ఇది గోల్డెన్ జోన్ అయింది.
ఎక్కడి నుంచి మార్కెట్ రియాక్షన్ ఇస్తుంది బై సైడ్కి. అర్థమైందా? ఎస్ మార్క్ సార్. ఇప్పుడు నువ్వు ఇది లో అనుకున్నావు, ఇది హై అనుకున్నావు, ఇక్కడ నుంచి మార్క్ చేస్తే ఇది గోల్డెన్ జోన్ అయింది. ఇక్కడ నుంచి రియాక్షన్ ఇస్తుందా, రివర్సల్ క్యాండిల్ వచ్చిందా, పిన్ బార్ వచ్చిందా, లేకపోతే నీ ఇష్టం వచ్చిన క్యాండిల్స్ ఉంటాయి కదా నీ ఐడెంటిఫికేషన్లో, నీ ఐడెంటిఫికేషన్ ప్రకారం వెళ్తుందా లేదా, అంతే. వెళ్ళిందా లేదా అంతే చూసుకోవాలి. కానీ మిగతాయన్నీ నీకు అనవసరం. ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తావు ఆ టైం ఫ్రేమ్ని ఇది చేసుకో. ఆర్డర్ బ్లాక్స్, ఈ ఆర్డర్ బ్లాక్ దాకా వచ్చింది, వచ్చిందా లేదా, రైట్, ఇది బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ రీటెస్ట్ అయింది, ఇక్కడ దాకా సెల్ చేయొచ్చు నువ్వు అప్పుడు 1 అవర్ దాకా. అవును సార్. నీకు ఈ మార్కింగ్ ఎప్పుడైతే చేసుకున్నావో ఈ హై టైం ఫ్రేమ్ అనేది నీ టార్గెట్స్ కోసము, ట్రెండ్ డైరెక్షన్ కోసము. 1 అవర్ బై సైడ్ ఉంటే మీరు మ్యాక్సిమం 5 మినిట్స్లో కూడా బై చేయడానికి ట్రై చేయండి. ఓకే. 1 అవర్లో బై సైడ్ ఉంటే 5 మినిట్స్లో కూడా మార్కెట్ కింద రానియండి, రానిచ్చిన ఇక్కడ నుంచి బై చేయండి ఒక్కసారి. ఇక్కడ నుంచి బై చేస్తే మీరు ఓకే. ఫుల్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు. మీరు ట్రెండ్ డైరెక్షన్ ఎటు వెళ్తుంటే అటే ఫాలో అవ్వటం కరెక్ట్. కిందకు వస్తుంది కదా అని సెల్ చేయటం, దీనికి లాస్ అయిపోవటం. కిందకు వస్తుందని మీరు సెల్ చేయకూడదు. ట్రెండ్ డైరెక్షన్ 1 అవర్లో ఎటుంది మెయిన్గా అది చూసుకోవాల్సింది. నేను అందుకే ఫస్ట్ మీకు 1 అవర్ ప్రకారం ట్రేడ్ చేసుకోండి అని చెప్పేది. ఇదిగోండి ఈ 1 అవర్ ప్రకారం చూసుకున్నారు. ఇదిగోండి ఈ 1 అవర్ ప్రకారం మీకు ఏం జరుగుతుంది, ఇది లో, ఇది బ్రేక్అవుట్, అవునా, ఎస్ సార్. ఇది హై, ఎస్ సార్. మళ్ళీ ఇది లో, ఇక్కడ బ్రేక్అవుట్, ఇది బ్రేక్అవుట్, అవునా, ఇది హై. కండిషన్ ఏంది, నెంబర్ 1 ఇక్కడ నుంచి విన్నా వెళ్ళాలి, నెంబర్ 2 ఇక్కడ నుంచి అన్నా వెళ్ళాలి, నెంబర్ 3 ఇక్కడ నుంచి అన్నా వెళ్ళాలి. ఈ 3 కండిషన్లో 1 అవర్లో Yes. ఎక్కడికి వస్తుంది, ఈ 3 కండిషన్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫిబొనాచి మార్క్ చేసుకుంటే గోల్డెన్ జోన్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెంబర్ 2 కండిషన్కి వచ్చిన నెంబర్ 2 కండిషన్ నుంచి బై చేయి. అర్థమైందా? అర్థమైందండి అర్థమైంది ఓకే సార్? ఓకే సార్. అర్థమైంది సార్. ఇప్పుడు ఈ పాయింట్లో ఇప్పుడు ఇది లో నుంచి ఈ హైకి మార్క్ చేశారు అనుకోండి, నెంబర్ 2 కండిషన్ కాడ నుంచి గోల్డెన్ జోన్ వచ్చింది, Yes, ఈ sir. గోల్డెన్ జోన్ నుంచి బై చేయండి. 2 కన్ఫర్మేషన్, రివర్సల్ క్యాండిల్ కనిపించింది, గోల్డెన్ జోన్ వచ్చింది, నెంబర్ 2 ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది. ఈ 3 కన్ఫర్మేషన్ నీ చేతిలో పెట్టుకొని నువ్వు ఇంకా నేను ట్రేడ్ చేయను అంటే ఎట్లా కుదిరిద్ది? ఇంకా కిందకు వచ్చింది, మిమ్మల్ని దాటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ దాటింది, గోల్డెన్ జోన్ కూడా దాటి కిందకు వచ్చింది. ఆర్డర్ బ్లాక్ కాడికి రానియండి మార్కెట్ని. ఆర్డర్ బ్లాక్ కాడి నుంచి బై చేయండి. ఆర్డర్ బ్లాక్ ఎంత ఉంటుంది, ఒక 25 పిప్స్ 30 పిప్స్ ఉంటుంది. దాని కింద ఒక 10 పిప్స్ కింద పెట్టి పెట్టండి. ఇక్కడ నుంచి మీకు వెళ్ళిందా 500 పిప్స్ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తేనేమో 300 పిప్స్ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే 50 పిప్స్ వస్తుంది. మీకు ఏది కావాలి మీరు డిసైడ్ అవ్వాలి. మన పెట్టుబడి తక్కువ ఉండాలి, లాభం ఎక్కువ ఉండాలి, అవునా? Yes, sir. మన పెట్టుబడి తక్కువ ఉండాలి. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక మార్కెట్ హిట్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయింది, రైట్, వెల్ అండ్ గుడ్, హ్యాపీగా మార్కెట్కి ఇచ్చేయండి, రీటెస్ట్ చేయగానే మళ్ళీ సెల్ చేయండి. ఇంకా ఎమ్మటే సెల్ చేయొద్దు. కిందకి నాది స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పి ఎమ్మటే సెల్ చేశారనుకోండి, అది మళ్ళీ పైకి వెళ్ళచ్చు. పైకి వెళ్ళడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందండి? Yes, sir. ఎప్పుడు ఎమ్మటే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందంటే కనుక మీరు పొరపాటున కూడా, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ కాడ నుంచి మార్కెట్ ఇట్లా వచ్చిందండి, వచ్చిన తర్వాత ఇలా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, మళ్ళీ బై చేసుకోవచ్చు మనం. ఇలా మళ్ళీ రీటెస్ట్ అయితే బై చేసుకుంటాం. అట్లా కాకుండా మీరు సెల్ కండిషన్ అంటే రీటెస్ట్ అయ్యి రివర్స్ అయింది, ఇక్కడ నుంచి సెల్ చేయండి. ఇక్కడ నుంచి ప్రీవియస్ లోదా సెల్ చేయండి, కళ్ళు మూసుకొని వెళ్ళిద్ది గ్యారంటీగా. 200% చెబుతాను నేను ఆ విషయంలో. బ్రేక్అవుట్ రీటెస్ట్ అయిన తర్వాత ప్రీవియస్లోకి 100కి 200% వెళ్ళింది. ఎక్కడైనా చూసుకోండి, నేను చెప్పింది తేడా వస్తే మార్కెట్ కండిషన్లోనే చెబుతాను నీకు, లైవ్లో చూసుకోండి కావాలంటే. ఇదంతా మార్కెట్ హైలు ఫామ్ చేసుకుంటే వెళ్తుంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. 1 అవర్ కాదు, 5 మినిట్స్ 15 మినిట్స్ మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ కన్ఫర్మ్డ్లోనే కదా, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయింది కాబట్టి.
అవునా? ఎస్ సార్. అవును. బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, అవునా? పైకి వెళ్ళింది, ఎస్ సార్. మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది. చూడండి, ఎక్కడైతే లో ఉందో ఈ లోకి టెస్ట్ చేసిందా లేదా దగ్గర దగ్గర? చేశాను. మరి ఇదిగోండి ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు ఎంత తీసేసినా కానీ 41.70 నుంచి 40 అంటే 300 పిప్పులు ఉంది. మీరు ఇది సెక్యూర్ చేసుకోరా? చెప్పండి మరి. మళ్ళీ ఇక్కడ ఎస్ నుంచి సార్. ఇప్పుడు ఇప్పుడు అండ్ సార్. ఇదేమవుతుంది, ఇంటర్నల్గా ఇట్లా వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇది కన్ఫర్మేషన్ అయింది కదా ఇంటర్నల్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిబొనాచి పెట్టండి, ఇది గోల్డెన్ జోన్, మళ్ళీ వెళ్ళింది పైకి. ఇప్పుడు ఎక్కడ దాకా? ప్రీవియస్ ఐ దాకా. ఈ ప్రీవియస్ ఐ గ్యారంటీకి టచ్ అయింది. ఈ ప్రీవియస్ ఐ టచ్ కాలేదు, ఒకటి రెండు టూ కండిషన్స్, పైకన్నా టచ్ అవ్వాలి, మార్కెట్ కింద కన్నా అవ్వాలి. మార్కెట్ కిందకి వెళ్ళే ఆలోచన ఉంటే ఈ క్యాండిల్స్ పైకి వెళ్ళవు కదా, ఎస్ ఎస్ సార్. అంతే కండిషను. చెప్పండి. ఎస్టర్డే నైట్ సేమ్ ఇట్లానే అయింది కదా సార్. మధ్య మధ్యలో మార్నింగ్ కల్లా టచ్ అయింది హై. మీకు రాత్రి చెప్తా కదా 4080కి వెళ్ళిద్దని చెప్పి, 4180, సారీ 4180కి అని చెప్పి టార్గెట్ ఇచ్చింది కూడా నేను అదే. అది ఎవరు నమ్మలా. అదే. ఏముంది ఏముంది అన్నారు. ఆ, ఆ, నేను టార్గెట్ ఇచ్చింది కూడా అదే. అదే. నేనేం చేసేదానికి మీరు నమ్మపోతే? ఒకటి, నీ ట్రేడ్ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ సబ్జెక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎస్ సార్. రెండూ లేకపోతే ఎవరేం చేయలేరు. ఇంకేం డౌట్ అనేది చెప్పండి సార్. యాక్చువల్గా ఈ టైం మినిట్స్ కోరిలేషన్ లో Hmm. 4 hour కి 15 minutes, 1 hour కి 5 minutes అంటారు కదా సార్. Hmm. అంటే మనకు స్ట్రక్చర్ కరెక్ట్ అర్థమైంది, తెలుస్తుంది అని. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ఆ, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ, 4 hours మార్కెట్ ఇట్లా ఉందనుకోండి, వాళ్ళు సార్. చెప్పేది ఏంటంటే 4 hours లో మార్క్ చేసుకోండి, 4 hours లో మార్క్ చేసుకోండి, మార్క్ చేసుకున్న తర్వాత సార్. 5 minutes లోకి వచ్చి ట్రేడ్ చేయండి అంటారు. ఇప్పుడు చూడు, అదేగా జరిగింది, నేను చెప్పింది కూడా అదే కదా. ఎస్ 4 సార్. hours లో ఇది, ఈ లోలో ఏమవుతుంది, ఇది ఆర్డర్ బ్లాక్, సారీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. 4 hours నుంచి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కాడికి వచ్చింది, బై చేసావా లేదా? ఎస్ సార్. అయిపోయా. అదే కదా రూలు. నువ్వు ఏ అదే. టైం ఫ్రేమ్ ట్రేడ్ చేస్తావు అనేది మెయిన్, ఆ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఎలా వెళ్తుంది అనేది మెయిన్. ఓకే. నువ్వు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నావు, ఆ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఎలా ఉంది. ఓకే. ఇప్పుడు మార్కింగ్ ఓన్లీ 4 hours నువ్వు లో మార్క్ చేసుకున్నావు, హై మార్క్ చేసుకున్నావు, అంత మట్టి కరెక్ట్. ఓకే ఇది సార్. 100% కరెక్ట్, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కదా, ఇది లో కదా, ఇది హై కదా అని కూర్చుంటే కుదరదుగా. మళ్ళీ 5 minutes లో దాని స్ట్రక్చర్ అది చేసిదిగా. అవును సార్. మరి దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందేగా నువ్వు. ఎస్ సార్. ఇప్పుడు ఈ లో ఉంది, ఈ లో బ్రేక్అవుట్ అయిందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఎందాక ఉంది, ఇది బ్రేక్అవుట్ అయింది, ఎస్ సార్. కానీ ఏమవుతుంది, కింద ఎక్కడ క్లోజ్ అవట్లా, బ్రేక్అవుట్ అయింది కానీ రీటెస్ట్ ఎక్కడ అవలా. అవును. ఈ రీటెస్ట్ అవ్వనంత సేపు నువ్వు సెల్ అనే మాట అసలు నీ మైండ్లోకే రాకూడదు ఇక. ఓకే. నీ మైండ్లోకే ఇప్పుడు నువ్వు సెల్ ఓకే కిందకి వెళ్ళింది, నేను కాదంటలా, ఓకే మనం లాస్ అయ్యాం, అది కూడా ఓకే, యాక్సెప్ట్ చేయాలి. స్టాప్ లాసులు యాక్సెప్ట్ చేయాలి, లాసులు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు దీని ప్రకారం నువ్వు కనుక ట్రేడ్ చేసావు అనుకుందాం కాసేపు, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, దీని ప్రకారమే ట్రేడ్ చేసావు, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం, ఈ ఒక్క క్యాండిల్ కిందకు వచ్చి క్లోజ్ అయింది, నీ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం కాసేపు. కానీ Yes, sir. అవంగాలు ఎందుకు సెల్ చేయలేదు నువ్వు? ఇదే కండిషను. ఈ సెల్ చేయాలి అంటే ఇక్కడ రీటెస్ట్కి వచ్చి సెల్ చేయాలి, ఇక్కడ నుంచి సెల్ చేయాలి మనం. కానీ ఏమైంది, మార్కెట్ ఎమ్మటే నువ్వు అక్కడ చేయకపోవటం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ నువ్వు Buy కనుక side మళ్ళీ వెళ్ళింది. సెల్ చేస్తే ఇదొక లాసు, మళ్ళీ పైకి వెళ్ళటం వల్ల రెండో లాసు. అర్థమైందా? ఎస్ ఎస్ సార్. ఇక్కడ సెల్ చేయటం వల్ల కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళింది, మరి లాస్ కదా. ఎస్ సార్. అదేం పైకి వెళ్ళిపోతుంది, మరి డబల్ లాస్ కదా నీకు. అవును. అందుకని నేను కండిషన్ ఏంటంటే రీటెస్ట్ అనేది కంపల్సరీ ప్రతి చోట జరిగిద్ది, ఓకే. హైయర్ హై లోయర్ లో. చూడండి ఇలానే జరిగిద్ది మార్కెట్.
ఇక్కడ ఏమవుతుంది, ఏ కండిషన్లోకి వెళ్ళినా ఇది లో అనుకో, ఇది 5 మినిట్స్లో అనుకో, ఇది హై అనుకో కాసేపు, ఏది Yes. ఇది బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ అవ్వాలి కదా. నువ్వు ప్రెజెంట్లోనే అవును. తీసుకో, ఆ దగ్గరలో ఒక 50-100 క్యాండిల్స్ మటుకు బాక్స్ తీసుకో. Yes, sir. ఇదేమో అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక 50 క్యాండిల్స్ నువ్వు మార్క్ చేసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 50 క్యాండిల్లే నీ వ్యూలో ఉంది అనుకో కాసేపు, Sir. ఇక్కడే తీసుకో, ప్రెజెంట్లోనే తీసుకుందాం, మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళొద్దు, ఈ ప్రెజెంట్ ఇక్కడ నుంచి ఈ జోన్కి తీసుకుందాం. మ్మ్. ఏది బాక్స్లో ఈ క్యాండిల్ కానించి ఇక్కడికే తీసుకుందాం మనం, అవునా? Yes, ఇది sir. తీసుకున్నప్పుడు ఇది హాఫ్ చేసావు అంటే మార్కెట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ కిందకు వచ్చిన కాడి దాకా ఇది ఒక బాక్స్ కింద తీసుకున్నాం, ఒక జోన్ కింద, అవునా? Yes, sir. Yes, sir. ఇది ఒక జోన్ కింద తీసుకున్నప్పుడు ఇదేమైంది, ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై వెళ్ళింది, ఇది బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, అవునా? Yes, sir. మళ్ళీ పైకి వెళ్ళింది, కలర్ అదే మ్యాచ్ అయినట్టుంది. ఇలా వచ్చినప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది స్ట్రక్చర్ ఫాలో అయింది ఇంత మటుకి, ఈ బాక్స్ జోన్ మటుకి ఫాలో అయిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదే బాక్స్ జోన్లోనే ఉందిగా మార్కెట్, ఇంకేమైనా దాటి వెళ్ళిందా? లేదండి. ఈ బాక్స్ జోన్ దాటినంత సేపు, ఈ కింద బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవ్వనంత సేపు సెల్ అనే మాట లేదు ఇక నీకు. ఓకే. అర్థమైందా? ప్రీవియస్ ఒక జోన్ అర్థం. కింద మార్క్ చేసుకున్నావు, ఇది ఒక జోన్ కింద Yes, sir. మార్క్ చేసుకున్నావు, ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వలేదు కదా ఇక నీకు. Yes. బాటమ్ కింద బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయిన తర్వాతే సెల్, అసలు సెల్ అనే మాట అప్పుడు నువ్వు అసలు నీ మైండ్లోకే రాకూడదు. ఓకే. నువ్వు ఏ ఎక్కడి నుంచే చూసుకో, ఈ జోన్ అనే కాదు, ఎక్కడ ప్రతి చోట ప్రతి ఏరియాలో ఇదే పరిస్థితి అనమాట. ఓకే. ప్రతి చోట ప్రతి ఏరియా నీ కళ్ళకు ఒక 100 క్యాండిల్ కనిపించినాయి, ఈ ఏరియా కాదు ఇంకొక ఏరియా, ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకో, పోనీ ఇక్కడ నుంచి తీసుకో, ఇది లో ఇక్కడ నుంచి వచ్చింది కదా, Yes, sir. ఇక్కడ నుంచి ఎక్కడికే తీసుకో, దీన్ని హాఫ్ చేసుకో, లేకపోతే ఇది హై అనుకో, ఇది లో అనుకో, దీన్ని సగం Yes, చేయి, sir. ఇది ఒక జోన్ కదా, 2 Yes, sir. జోన్స్ కింద మార్క్ చేసుకున్నావు. ఈ జోన్లో ఏం జరిగింది, హయ్యర్ హై, హయ్యర్ లో, మళ్ళీ లో వెళ్ళింది అట్లా. ఈ జోన్ ఎక్కడ బ్రేక్ చేసింది నీకు లోకి, ఈ జోన్ చేయలేదు. ఎక్కడ బ్రేక్ చేసింది బైకి. ఈ మధ్యలో కండిషన్స్ వచ్చినప్పుడు ఆర్డర్ బ్లాక్ దగ్గర దాకా వెయిట్ చేయాలి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ దాకా వెయిట్ చేయాలి, లేదా బ్రేక్అవుట్ దాకా వెయిట్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కదా, Yes, sir. బ్రేక్అవుట్ నెంబర్ 1 కండిషన్ మెట్ అయింది, పైకి వెళ్ళింది, ఎక్కడ దాకా, ఈ ప్రీవియస్ హై దాకా టార్గెట్. స్టాప్ లాస్ ఎక్కడ, ప్రీవియస్ లో కింద. స్టాప్ లాస్ ఎక్కువగా అనిపించింది, కానీ స్టాప్ లాస్ 95% హిట్ అవ్వదు, 95% హిట్ అవ్వదు స్టాప్ లాస్. ఓకే. అలాగా జోన్సే ఇప్పుడు నీ కళ్ళకి ఎక్కడ దాకా కనిపిస్తుందో ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, ఓకే. దీన్ని హాఫ్ చేయి, మళ్ళీ కింద ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కదా మార్కెట్. బ్లూ క్యాండిల్స్ Yes, ఎక్కువ sir. ఎటు ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఎటు ఉన్నాయి, Yes. ఆ రెండుగా ఐడెంటిఫై చేస్తావు కదా, రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి, బ్లూ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇటు చూడు, ఇదంతా రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి, పైకి వెళ్ళింది మధ్యలో వెళ్ళినా కానీ రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా టోటల్గా. Yes, sir. ఇటు బ్లూ క్యాండిల్స్ ఎక్కువ ఉంటాయి, రెడ్ క్యాండిల్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే పై సైడ్ వెళ్తుంది. ఈ కండిషన్లో దీంట్లో ఏం జరిగింది, హైయర్ హై, ఓన్లీ ఈ జోన్ మట్టిగా తీసుకుంటే ఇదేనా జరిగింది, ఇది Yes, బ్రేక్అవుట్ sir. అవ్వాలి, లేదా ఇది కింద బ్రేక్అవుట్ అవ్వాలి. మరి ఈ Yes. రెండు అవ్వకుండా నీకు అసలు ఎక్కడనే మాట వచ్చింది, ఇంక సెల్ అనే మాట నీ కండిషన్ ఎక్కడ ఉంది. బ్రేక్అవుట్ రీటెస్ట్ అయితే సెల్, అప్పుడు దా చూస్తామంటే నువ్వు 5 నిమిషాల్లో ట్రేడ్ చేస్తున్నావా, నిమిషంలో ట్రేడ్ చేస్తున్నావా, లేకపోతే గంటలో చేస్తున్నావా సంబంధం కాదు, స్ట్రక్చర్తో ట్రేడ్ చేస్తున్నావా లేదా, ఓకే. స్ట్రక్చర్ ప్రకారమే వెళ్ళాలి, స్ట్రక్చర్ ప్రకారమే ట్రేడ్ చేయాలి. ఓకే. ఓకే. అర్థమైందండి, ఇంకేం డౌట్లు ఉన్నాయా?
మెయిన్ ఓకే స్ట్రక్చర్ ఓకే తర్వాత మిగతా అది ఏదేం చేసుకోండి. దాని తర్వాత యాడ్ ఆన్స్ అదేంది ఫిబొనాచి అనుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోండి అక్కడ. అయిన అయితే ఇక్కడ ఒక్కసారి చిన్న డౌట్ సార్. ఇక్కడ విక్ ఎక్కువ వచ్చింది కదా సార్. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమైందంటే విక్ ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఆహా, అసలు విక్ కోసం మీరు ఆలోచించొద్దు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే మీరు మార్కెట్ స్ట్రక్చర్ తెలుసుకున్నారు. ఈ నెక్స్ట్ ఎస్ దాంట్లో సార్. ఏం చేస్తారంటే ఈ కింద వాల్యూమ్ ఏమవుతుంది, ఓకే ఈ వాల్యూమ్ ని ఈ మార్కెట్ స్ట్రక్చర్ ని యాడ్ చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ క్లాస్ లో, సార్. మీకు సార్ ఆటోమేటిక్ గా మార్కెట్ అదే నడిచిద్ది. ఓకే. మీరు సగం ఒక ఎట్లా అంటే అన్నప్రాసం రోజు బిర్యానీ తినలేరు కదా. ఎస్ సార్. అట్లా ఉంది. ముందు మార్కెట్ Right. స్ట్రక్చర్ నేర్చుకోండి. ముందు మార్కెట్ స్ట్రక్చర్ కరెక్ట్, దీని మీద అసలు డౌట్లు లేకుండా కనుక మీ మైండ్లోకి ఎక్కితే తర్వాత మిగతా యాడ్ ఆన్స్ అన్ని చెబుతా. ఓకే ఓకే దీని మీదే ఫస్ట్ ఏది ఇంటర్నల్లో ఏది ఎక్స్టర్నల్లో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, అది నేను చెప్తుంది. ఎస్ ఎస్ సార్. కరెక్ట్. ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోంచి బయటికి రండి. ఓకే ఇంటర్నల్ స్ట్రక్చరా ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేది బయటికి రండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఓకే ఎటు ఇది ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా ఓకే ఇది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కదా ఫస్ట్. ఎస్ సార్. ఇది మెయిన్ ఇదే ఐడెంటిఫై, బేసిక్. ఇది బేసిక్. ఇది అయిపోయిన తర్వాత దీనికి యాడ్ ఆన్స్ అంతే, ఎస్ సార్. అంతేగాని మిగతా ఏముండవు. ఓకే ఓకే ఇంకేం డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఓకే క్లియర్ సార్. ఇక్కడ వరకు క్లియరా? చిట్టి ఉన్నావా? క్లియర్. ఉన్నా సార్, ఉన్నా సార్. ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అదే వాల్యూమ్ చెప్తారని ఉన్నా ఇంకా. వాల్యూమ్ ఒక్కరోజు ముందు అసలు స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. నేను చెప్తాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒకదాన్ని నేను ఇప్పుడు ఎమ్మటే చెబుతా, ఉన్నది మర్చిపోతా, నెక్స్ట్ది మర్చిపోతా. ఓకే. అర్థమైందా? అవును సార్, రికార్డింగ్ ఆ రికార్డింగ్ అవుతుంది, అది అయిన తర్వాత నేను మొత్తం కన్సాలిడేట్ చేసి చేస్తా, మొత్తం పెడతా. సార్. అయితే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ? ఇంకెప్పుడు అందరిని బట్టి. ఇప్పుడు రా ఎలా మాట్లాడామో అలానే వచ్చింది యూట్యూబ్లో కూడా. దీంట్లో సీక్రెట్ కట్టింగ్స్ గిట్టింగ్స్ ఏముండవు. ఓకే కట్టింగ్స్ కూడా ఏముండదు. ఇక ఒక్క అలా చోట కూడా అని కాదు కట్ చేయండి, సార్. యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తా. అప్పుడు మీరు ఏంటంటే ఎప్పుడు కాంటే అప్పుడు అంటే చూసుకుంటా ఉండదు. నెక్స్ట్ సెక్షన్ అంటే ముందు అసలు నేను అనేది ఓకే ఏంటంటే సార్. ఏబిసిడి నేర్చుకో ఫస్ట్. వాల్ ముందు అన్నప్రాసన రోజు ముందు పాయసం తిను, తర్వాత ఓకే బిర్యానీకి సార్. వెళ్దు. అర్థమైందా? ఓకే సార్. ఓకే, ఓకే. అర్థమైంది సార్. ఓకే అండి మరి. ఓకే ఓకే సార్. గుడ్ నైట్. ఓకే థ్యాంక్ యూ సార్. సరే సార్. ఓకే అండి. Yeah.